హలో గైస్, మనకి ప్రజెంట్ ఇంగ్లాండ్తో సిరీస్ జరుగుతుంది కదా. మరి ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే అసలు రిషబ్ పంత్ ఇది టెస్ట్ మ్యాచా ఓడిఐ క్రికెట్ అన్న విధంగా ఆడుతూ ఉన్నాడు. ఎందుకంటే రెండింటిలో సెంచరీ కొట్టాడు 2 ఇన్నింగ్స్లో. దాని తర్వాత సిక్స్లు చూసుకున్నా సరే బేబచ్చంగా సిక్స్లు కొడుతూ ఉన్నాడు. మరి దీంతో మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చా, అరే రిషబ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డ మీద ఇలా సెంచరీలు కొడుతున్నాడు, సిక్స్లు కొడుతున్నాడే, మరి మిగతా ఫారిన్ క్రికెటర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇదే రకంగా కొట్టారా? ఒకవేళ కొట్టుంటే ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరు అనే డౌట్ కూడా మీకు ఎరైజ్ అయి ఉండొచ్చు. మరి అయితే దాని గురించే మాట్లాడదాం ఇప్పుడు. అయితే ఇక్కడ రిషబ్ పంత్ చూసుకుంటే ఇప్పటి వరకు 19 సిక్సెస్ కొట్టడం జరిగింది. మరి అంతకుముందు ఎవరైనా సరే 19 సిక్సెస్ కొట్టారంటే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా 19 సిక్సెస్ కొట్టిన సందర్భమే లేదు. సో మరి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో మనకి రిషబ్ పంతే ఉన్నాడు. మరి దాని తర్వాత ప్లేస్లో ఎవరున్నారు భయ్య అంటే మనకి వ్యూ రిచర్డ్స్. అతని పేరు తెలియనోడు ఎవ్వరు కూడా ఉండరు. అతను చూసుకుంటే ఏకంగా 16 సిక్సెస్ కొట్టడం జరిగింది ఇదే ఇంగ్లాండ్ గడ్డ మీద. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మరి జిడ్ బ్యాట్స్మెన్ అయిన స్టీవ్ స్మిత్, అతను కూడా ఏకంగా 15 సిక్సెస్ కొట్టడం జరిగింది ఇంగ్లాండ్ గడ్డ మీద. సో దాని తర్వాత ప్లేస్లో కనుక మీరు చూసుకున్నారనుకోండి క్రిస్ కైన్స్, అతను ఏకంగా 12 సిక్సెస్ కొట్టడం జరిగింది ఇంగ్లాండ్ గడ్డ మీద. సో దాని తర్వాత 5th ప్లేస్లో చూసుకున్నారనుకోండి మైకెల్ హోల్డింగ్, అతను కూడా ఏకంగా 12 సిక్సెస్ కొట్టి టాప్ 5 లిస్ట్లో అయితే వీళ్ళు 5 కూడా ఉండటం జరిగింది. సో మరి ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీంలో వీళ్ళ రికార్డ్ని బ్రేక్ చేయగల ఎబిలిటీ ఎవరికన్నా ఉందా? ఒకవేళ మీరు ఉంది అనుకుంటే కింద కామెంట్ చేయండి వాళ్ళ పేరుని.